మరోపక్క గజ్వేల్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వినతిని సమర్పించారు. గజ్వేల్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వారు వినతిని సమర్పించారు. గజ్వేల్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వినతిని సమర్పించారు. గజ్వేల్ కాంగ్రెస్ నేతలు కార్యకర్తలు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అసెంబ్లీకి హాజరు కాని కేసీఆర్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని వారు వినతిని సమర్పించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని గజ్వేల్ వాసులు నాయకులు కార్యకర్తలు కలిశారు. శాసనసభకు హాజరు కాని కేసీఆర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని పూర్తి వివరాలు మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. ఎస్ విజయచంద్రిక, అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి వాస్తవానికి కేసీఆర్ అటెండెన్స్ పైన విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అసెంబ్లీ వేదికగా అసలు ముఖ్యమంత్రి సభకు రావడం లేదు, కానీ దాదాపుగా ఇప్పటి వరకు 2 సార్లు మాత్రమే సభకి అసెంబ్లీకి హాజరై 57 లక్షల పైచీలకు జీతాన్ని ప్రభుత్వ ఖజానా నుంచి తీసుకున్నారనేటువంటి మాటను స్వయంగా అసెంబ్లీ వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. సో మొత్తానికి ఇప్పుడు ఇదే చర్చ జరుగుతూ ఉంది విస్తృతంగా. అయితే ఈరోజు అయితే గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జి నర్సారెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వేలాది మంది కార్యకర్తలు ఈరోజు హైదరాబాద్కు తరలి వచ్చారు. పెద్ద సంఖ్యలో దాదాపుగా 1000 మందికి పైగా ముఖ్యమైనటువంటి నేతలంతా కూడా తరలి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. అసలు సభకే హాజరు కానటువంటి ప్రధాన ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయాలి అని చెప్పి వారు ఒక వినతి పత్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించారు. సో అక్కడి నుంచి నేరుగా వారు రాజ్భవన్కి వెళ్తున్నారు. ఈరోజు మధ్యాహ్నము గవర్నర్ను కూడా కలిసి వారు సభకు హాజరు కానీ ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి స్వయంగా గవర్నర్ను కూడా కలిసి వారు విజ్ఞప్తి చేయబోతా ఉన్నారు. సో మొత్తానికి ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగానైతే మారింది, రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశంగానైతే మారింది. నిజానికి కేసీఆర్ కేవలం ఇప్పటికీ 2 సార్లు మాత్రమే తెలంగాణ అసెంబ్లీకి హాజరయ్యారు. అది కూడా కేవలం గవర్నర్
ప్రసంగం రోజు మాత్రమే హాజరవుతున్నారు. గతంలో గవర్నర్ ప్రసంగం రోజే హాజరయ్యారు. మళ్ళీ ఈ సెషన్లో కూడా కేవలం గవర్నర్ ప్రసంగం రోజు మాత్రమే హాజరయ్యారు. ఆ రోజు గవర్నర్ ప్రసంగం రోజు కేవలము గవర్నర్ ప్రసంగం మాత్రమే ఉంటుంది. జాయింట్ సెషన్లో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం మాత్రమే ఉంటుంది. ఏ విధమైనటువంటి బిజినెస్ జరగదు. అందులో ప్రశ్నలు వేయడం ఉండదు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం ఉండదు. ప్రభుత్వం నుంచి సమాధానాలు రాబట్టేటువంటి ఏ విధమైనటువంటి బిజినెస్ కూడా జరగదు. కానీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉండి సభకు వెళ్ళి ప్రజల పక్షాన మాట్లాడకుండా కేవలం ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నారని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు అధికార పక్షం చేస్తూ ఉన్నది. కానీ కొన్ని చోట్ల ఆయన పైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ కూడా ఇస్తూ ఉన్నారు. సో దీనిపైన విస్తృతమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి సమయంలోనే ఇప్పుడు ఈరోజు గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి నాయకులు గజ్వేల్ నియోజకవర్గం నుంచి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. గతంలో అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడి నుంచే ముఖ్యమంత్రి అయ్యారు. అక్కడి నుంచి గెలిచి ఇప్పుడు కూడా అక్కడి నుంచే కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో కూడా గజ్వేల్ నుంచే కేసీఆర్ గెలిచారు. కానీ ఇప్పటి వరకు కూడా సభకు హాజరు కావడం లేదు. ప్రజల పక్షాన ఆయన గళాన్ని వినిపించడం లేదు. నియోజకవర్గ ప్రజల పక్షాన గళాన్ని వినిపించడం లేదు. ప్రశ్నలు సంధించడం లేదు. అటు ప్రధాన ప్రతిపక్ష నేతగా కూడా ఆయన ఏ విధమైనటువంటి సమస్యల్ని సభలో ఆయన లేవనెత్తడం లేదు. అసలు సభకే హాజరు కావడం లేదు అనేటువంటి విస్తృతమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది. అలాంటి కేసీఆర్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రిని కలిశారు. అదేవిధంగా కొద్దిసేపట్లో గవర్నర్ను కూడా కలవబోతూ ఉన్నారు. థ్యాంక్ యూ నరసింహరావు.